భారత ప్రధాని నరేంద్ర మోదీజీ జన్మదినోత్సవం నుండి గాంధీ జయంతి వరకు తలపెట్టిన సేవాపక్షంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సన్మానం చేశారు. పార్టీ కార్యాలయం దగ్గర జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు షాగా చంద్రశేఖర్ రెడ్డి దివ్యాంగులకు సన్మానం చేసిన అనంతరం మాట్లాడారు. భారత నరేంద్ర మోదీజీ జన్మదినోత్సవం నుండి గాంధీ జయంతి వరకు తలపెట్టిన సేవాపక్షంలో భాగంగా భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సన్మానం చేశారు. పార్టీ కార్యాలయం దగ్గర జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు షాగా చంద్రశేఖర్ రెడ్డి దివ్యాంగులకు సన్మానం చేసిన అనంతరం మాట్లాడుతూ సేవాపక్షాన్ని పురస్కరించుకొని 15 రోజుల పాటు మొక్కలు నాటడం, స్వచ్ఛ భారత్, కళాకారులకు, నిరుపేదలకు, దివ్యాంగులకు సన్మాన సేవలు చేయడం తదితర కార్యక్రమాలు చేయడం సంతోషంగా ఉందన్నారు. దివ్యాంగుల సమస్యలు పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 6,000 రూపాయల పెన్షన్ ఇప్పించేందుకు బీజేపీ ఆధ్వర్యంలో కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు కోమటి వీరేశం, జిల్లా నాయకులు సముద్రాల వెంకన్న, అన్నపర్తి యాదగిరి, బోడ ఆంజనేయులు, సామ వెంకట్రెడ్డి, ఎరిగి ఆంజనేయులు, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమశంకర్, తోకల రవీందర్, పల్లెకోని చంద్రమౌళి, చిట్టిప్రోలు వెంకటేశం, రామలింగం, మంచుకొండ సాగర్, ఎరిగి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ సత్యాన నువ్వు కూడా అంటే ఒకటి మంచిగా ఒకటి भारतीय जनता पार्टी नरेंद्र मोदी गारी नायकत्व जय बीजेपी।